తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. ఉక్రెయిన్పై యుద్ధం చేస్తున్న రష్యాను కట్టడి చేసే నెపంతో ఆ దేశం నుంచి ముడి చమురును కొనుగోలు చేస్తున్న భారత్పై కొరడా జులిపించేందుకు అమెరికా సిద్ధమైంది. రష్యా చమురు కొంటున్న ఇండియా సహా 5 దేశాలపై ఏకంగా 100% సుంకాలు విధించే అమెరికా సెనేట్లో ఓ బిల్లు ప్రవేశపెట్టారు. తమకు, ఐరోపా దేశాలకు ఒక న్యాయం, ఇతరులకు మరో న్యాయం అన్నట్లుగా ఈ బిల్లులో అమెరికా ద్వంద్వ వైఖరి స్పష్టంగా కనిపిస్తోంది. రష్యా ఉక్రెయిన్ యుద్దం నేపథ్యంలో పుతిన్ సర్కారుకు ఆర్థిక వనరులు అందకుండా చేసేందుకు అమెరికా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా రష్యా నుంచి అత్యధికంగా చమురు కొనుగోలు చేస్తున్న ప్రపంచంలోని టాప్ 5 దేశాలపై 100% టారిఫ్లు విధించేందుకు సెనేట్లో గురువారం ఒక బిల్లును ప్రవేశపెట్టారు. 60 మందికి పైగా చట్టసభ సభ్యులు ఈ బిల్లుకు మద్దతు తెలిపారు. ఈ చట్టం ప్రకారం చైనా, భారత్, స్లోవేకియా, హంగేరీ, అజర్బైజాన్ నుంచి అమెరికాకు ఎగుమతయ్యే వస్తువులపై 100% అదనపు సుంకాలు విధించనున్నారు. అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్ ప్రతి 180 రోజులకు ఒకసారి ఈ టాప్ 5 కొనుగోలుదారుల జాబితాను సమీక్షించి టారిఫ్ రేట్లను మార్చేలా ఈ బిల్లులో నిబంధనలు పొందుపరిచారు. అయితే ఇక్కడే అమెరికా ద్వంద్వ వైఖరి బయటపడింది. భారత్, చైనాపై 100% టారిఫ్లు అంటున్న అమెరికా ఐరోపా దేశాలకు మాత్రం మినహాయింపులు ఇచ్చింది. రష్యా మొత్తం ఎగుమతుల్లో 15% కంటే తక్కువ సహజ వాయువును కొనుగోలు చేస్తున్న ఐరోపా దేశాలకు ఈ ఆంక్షల నుంచి సడలింపు ఇచ్చారు. అంతేకాదు, అణు రియాక్టర్లు, వైద్య అవసరాల కోసం అమెరికా స్వయంగా రష్యా నుంచి కొంటున్న యురేనియంకు కూడా ఈ బిల్లులో ప్రత్యేక మినహాయింపు ఇవ్వడం గమనార్హం. అలాగే అంతరిక్ష, అణు రంగాల్లో రష్యాతో అమెరికా జరిపే ప్రాజెక్టులకు కూడా ఎటువంటి ఆంక్షలు ఉండవని ఈ బిల్లులో ఉంది. అంటే తమ అవసరాలకు ఒక రూల్, భారత్ లాంటి దేశాలకు మరో రూల్ పెట్టి అమెరికా ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోంది. డెమోక్రాట్ సెనేటర్ రిచర్డ్ బ్లూమెంతాల్, ఇటీవల కన్నుమూసిన రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం ఈ బిల్లును సంయుక్తంగా రూపొందించారు. నిజానికి గతంలో రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై 500% టారిఫ్ విధించాలని భావించినా ఇప్పుడు దానిని 100%కి మార్చారు. అయితే రష్యా చమురు కొనుగోలు విషయంలో భారత్ మొదటి నుంచి తన వైఖరిని స్పష్టంగా చెబుతూనే ఉంది. 140 కోట్ల మంది భారతీయుల ఇంధన అవసరాలను తీర్చడమే తమ ప్రథమ ప్రాధాన్యమని, ఎవరి వద్ద చౌకగా ఆయిల్ దొరికితే వారి దగ్గరే కొంటామని భారత ప్రభుత్వం గతంలోనే అమెరికాకు తేల్చి చెప్పింది.